రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చాలని కుట్రలు చేసిన బీజేపీకి బుద్ధి చెప్తామని ఎవరిని వదలబోమని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు హెచ్చరించారు. తమను చంపుతామని బెదిరింపు కాల్స్ వస్తుండటంతో ఇంటెలిజెన్స్ రిపోర్టు ప్రకారమే తాము ప్రగతి భవన్లో ఉంటున్నామని చెప్పారు. తమనెవరూ నిర్బంధించలేదని, కావాలనే కొందరు తమపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని కాలమే వారికి సమాధానం చెప్తుందని అన్నారు. మంగళవారం తెలంగాణ భవన్ ప్రాంగణంలో తనను కలిసిన మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని బతికించే వారధులుగా తాము ఉన్నామని, సీఎం కేసీఆర్ కు అందుబాటులో ఉండేందుకే ప్రగతి భవన్లో తాము ఉంటున్నామని చెప్పారు. కుట్రదారుల ఎత్తులను చిత్తు చేస్తామని తెలిపారు. నలుగురు ఎమ్మెల్యేలం ప్రజలకు అందుబాటులోనే ఉన్నామని, ప్రజా సమస్యలపై స్పందిస్తూ వాటిని పరిష్కరిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర చేస్తున్న బీజేపీని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడతామని పేర్కొన్నారు. తామంతా సీఎం కేసీఆర్ వదిలిన బాణంలా పనిచేస్తామని తెలిపారు. భవిష్యత్తులో తెలంగాణ భారత్ను కాపాడిందనే ఖ్యాతిని సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తామెంతవరకైనా పోరాడతామని స్పష్టం చేశారు. తమకు బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో వారిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని ఆయన తెలిపారు. ఆ సంస్థ వాళ్ళ పనులు ఇక్కడ మా ప్రభుత్వము లక్ష్య సాధింపు 100% ప్రజాస్వామ్య పరిరక్షణతో పాటుగా భారత పౌరులను ఇటువంటి కుట్రదారులను ప్రభుత్వాలను కూలగొట్టాలని లక్ష్య సాధింపు చర్యలకు పూనుకుంటున్నటువంటి బీజేపీ, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి చాలా మంది ఎవరైతే కుట్రకే నియమించబడి ఉన్నారో వాళ్ళను ప్రజాక్షేత్రంలో దోషులుగా నిలబెడతాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తాం. ప్రజలు మమ్మల్ని వాళ్ళ గుండెల్లో తెలంగాణ రాష్ట్ర సాధనని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడే విషయంలో, భారత ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పేటువంటి విషయంలో యువకులుగా కేసీఆర్ గారికి ఇచ్చిన బాణాలుగా మా వంతు పాత్ర మేము గ్రామంగా కొట్టిపారేస్తున్నారు. ఎవరైనా కొట్టిపారేసినా ఈరోజు కోర్టుల్లో ఉన్నటువంటి అంశం కాబట్టి ఆ అంశం విషయంలో పరిస్థితుల్లో మమ్మల్ని ప్రేరేపించే మాటలు మాట్లాడించే ప్రయత్నం చేసినా చదువుకున్నటువంటి వాళ్ళ విఘ్నత కలిగినటువంటి వాళ్ళ మేము మాట్లాడితే విషయం సబ్సిడీస్ అవుతుంది కాబట్టి మేము విషయాన్ని కోర్టు విషయంలో ఎక్కువగా మేము మాట్లాడదలుచుకోలేదు. చేస్తుంది మమ్మల్ని బెదిరింపులకు గురి చేసేటువంటి, మమ్మల్ని హెచ్చరికలతో భయాందోళనకు గురి చేసేటువంటి కుట్రలు ఎవరైతే చేస్తారో దేనికైనా తెగిస్తాం కానీ ప్రజాస్వామ్యాన్ని